ఒక ఊరిలో ఒక పేదరాశి పెద్దమ్మ ఉండేది. ఆమె పూటకూళ్ల ఇల్లు నడుపుతూ ఉండేది. అంటే రాజుల కాలంలో హోటల్స్ లేని పాత రోజుల్లో ఊరికి ఎవరైనా కొత్తవారు పనిమీద వస్తే వారికి పెద్దమ్మ తన ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసేది. అలా భోజనం చేసిన వారు వెళ్తూ వెళ్తూ ఫలితంగా కొంత డబ్బును గాని మరేదైనా వస్తువును గాని ఇచ్చి వెళ్లేవారు. అలా ఒకరోజు ఒక బాటసారి భోజనం చేసి ఫలితంగా తన దగ్గర ఉన్న చేప పిల్లల్లో ఒక దానిని పేదరాశి పెద్దమ్మకు ఇచ్చి వెళ్ళాడు. పెద్దమ్మ ఆ చేప పిల్లను తన దగ్గర ఉన్న నీటి తొట్టెలో వేసి పెంచసాగింది. ఆ చేప పిల్ల కొంచెం కొంచెం పెరుగుతూ కొన్ని రోజులకు ఆ నీటి తొట్టెలో పట్టనంత పెద్దదిగా అయ్యింది. అప్పుడు పెద్దమ్మ ఆ చేపను మరొక పెద్ద నీటి తొట్టెలో వేసి పెంచసాగింది. పెద్దమ్మ ఆ చేపకు రాణి అని పేరు పెట్టి ముద్దుగా పిలుచుకునేది. రాణి అని పిలవగానే ఆ చేప నీటిలో ఎగురుతూ గంతులేసేది. ఆ చేపకు పెద్దమ్మ ఒక అందమైన ముక్కు పోగును కూడా కుట్టించింది. అలా పెరుగుతూ పెరుగుతూ ఆ చేప మరింత పెద్దదయ్యి ఆ పెద్ద నీటి తొట్టెలో కూడా తిరగడానికి వీలుపడనంతగా పెరిగింది. చివరకు పెద్దమ్మ ఆ చేపను తీసుకెళ్లి తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక నీటి మడుగులో వేసింది. అలా ఆ చేప నీటి మడుగులో హాయిగా తిరుగుతూ జీవిస్తుంది. రోజూ పెద్దమ్మ ఆ మడుగు దగ్గరకు వచ్చి రాణి అని పిలవగానే ఆ చేప ఆనందంగా ఒడ్డుకు వచ్చేది. పెద్దమ్మ రోజూ అన్నం తెచ్చి చేపకు పెట్టేది. అలా పెద్దమ్మ చేపకు అన్నం పెట్టడం ఒకరోజు ఒక గొర్రెలు కాసేవాడు చూశాడు. పెద్దమ్మ వెళ్ళిపోగానే వాడు పెద్దమ్మలాగానే రాణి అని పిలిచాడు. అప్పుడు ఆ చేప ఒడ్డుకు రాగానే వాడు ఆ చేపను పట్టుకుని ఇంటికి తీసుకెళ్లి ఆ చేపని కోసుకొని కూర వండుకున్నాడు. మరుసటి రోజు పెద్దమ్మ అన్నం తీసుకుని మడుగు దగ్గరికి వచ్చి రాణి రాణి అని ఎంత పిలిచినా చేప రాలేదు. రాణి ఎంతకు రాకపోయేసరికి పెద్దమ్మ బాగా ఏడ్చింది. చేపని ఎవరో పట్టుకుని పోయారని పెద్దమ్మకు అర్థమైంది. చేపని ఎవరు పట్టుకెళ్లారో తెలుసుకోవడానికి పెద్దమ్మ ఒక గిన్నె తీసుకుని మడుగుకి దగ్గరలో ఉన్న ఇండ్ల దగ్గరికి వెళ్లి తనకు ఏమైనా కూర ఉంటే పెట్టమని ఇంటింటికి వెళ్లి అడిగింది. ఒక ఇంటిలో వారు మాత్రం చేపల కూర వేశారు. ఇంటికి వచ్చి చూసుకోగా ఆ చేపల కూరలో చేప తలకాయ ముక్క వచ్చింది. పెద్దమ్మ చేపకు కుట్టించిన ముక్కు పోగు కూడా ఆ ముక్కకు కనిపించింది. తన చేపను పట్టి కూర వండుకున్నది తనకు చేపల కూర పెట్టిన వాళ్లేనని తెలుసుకున్న పెద్దమ్మ ఆ ఊరి రాజుగారి దగ్గరికి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంది. జరిగినదంతా అర్థం చేసుకున్న రాజుగారు ఆ చేపల కూర వేసిన ఆ ఇంటి గొర్రెలవాణ్ణి పిలిపించి అడుగగా గొర్రెల కాపరి తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. రాజుగారు పెద్దమ్మకు తగిన పరిహారం చెల్లించమని గొర్రెల కాపరిని ఆజ్ఞాపించగా ఆ గొర్రెల కాపరి పెద్దమ్మకు ఒక గొర్రెను పరిహారంగా ఇచ్చాడు. ఆ విధంగా పేదరాశి పెద్దమ్మ తన చేపకు బదులుగా వచ్చిన గొర్రెను ప్రేమతో పెంచుకోసాగింది.